మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ కప్ కేక్స్ ని వితౌట్ అవెన్ తో చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ ని స్పెషల్ డేస్ అప్పుడు కానీ స్పెషల్ సెలబ్రేషన్స్ అప్పుడు కానీ తక్కువ టైంలో చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్ పైన మనం పిండి జల్లించుకోవడానికి ఒక పిండి జల్లెడ పెట్టుకొని దీంట్లో ఒక 1 కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ షుగర్ పౌడర్, ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని చేతితో ఇలా పిండిని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనము పిండి కలిపేటప్పుడు ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్ గా మిక్స్ అవుతుంది. సో ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఒకసారి ఫైన్ గా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ ఎగ్స్ ని ఈ విధంగా పగలగొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని స్పూన్ తో ఫైన్ గా కలిపేసుకోవాలి. సో ఇలా ఫైన్ గా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి. మీకు నెయ్యి గనక అవైలబుల్ గా లేకపోతే 2 స్పూన్స్ బటర్, ఇంకా 2 స్పూన్స్ వంట నూనె కూడా తీసేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసేసుకున్న తర్వాత ఫైన్ గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను బీటర్ యూస్ చేస్తున్నానండి. ఇలా బీటర్ తో ఫైన్ గా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ కి బదులుగా మనం నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. సో ఇలా బీట్ చేయడం వల్ల నెయ్యి అనేది ఎగ్ సిరప్ లో చాలా చక్కగా మెల్ట్ అవుతుందండి. మీరు ఇలా బీట్ చేయడమే కాకుండా మిక్సీ జార్ లో వేసేసుకొని కూడా ఒకసారి మిక్సీ చేసేసుకోవచ్చు. సో ఇలా ఫైన్ గా బీట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదండి, అందులో ఈ బ్యాటర్ ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి స్పూన్ తో ఫైన్ గా కలుపుకోవాలి. మనం పౌడర్స్ అన్నిటిని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల మనం సింపుల్ వేలో చాలా సులువుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకు టైం కూడా చాలా సేఫ్ అవుతుంది. సో ఇలా ఫైన్ గా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలని తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ పాలని కొంచెంగా వేసేసుకుంటూ ఫైన్ గా కలిపేసుకోండి. సో ఇలా మొత్తం పాలు వేసేసుకొని ఇంకొకసారి ఫైన్ గా కలుపుకోండి. సో చూడండి ఇక్కడ మనకు బ్యాటర్ అనేది మరీ అంత లూజ్ గా కాకుండా మరీ అంత టైట్ గా కాకుండా మీడియం లో ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ నేను కప్ కేక్ ప్రిపేర్ చేయడానికి కొన్ని కప్స్ అయితే తీసుకున్నానండి. వీటికి నేను ముందుగానే కొంచెం ఆయిల్ ని అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనం బ్యాటర్ ని కొంచెంగా వేసేసుకోవాలి. మీకు ఇలాంటి మౌల్సే కాకుండా పేపర్వి కూడా దొరుకుతాయండి, అవి కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నిట్లో మనం బ్యాటర్ హాఫ్ వరకు నింపేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే గనుక కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇలా పైన కొంచెం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీటిని స్టీమ్ చేసేసుకోవాలండి. స్టీమ్ కోసం నేను ముందుగానే ఒక ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసేసి హీట్ చేసేసుకున్నాను. హీట్ చేసేసుకున్న తర్వాత కప్ కేక్స్ ని ఇందులో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన కప్ కేక్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం ఒక టూత్ పిక్ తీసుకొని ఒక కప్ కేక్ కి ఇలా పెట్టినప్పుడు మనకు ఎటువంటి తడి తగలనట్లయితే మన కప్ కేక్స్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఈ కప్ కేక్స్ ని వేరే ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా మీరు ఎన్ని కప్ కేక్స్ చేస్తే అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని కుక్ చేయగా నాకు ఇంకో 2 మిగిలిపోయాయండి. వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఈ సిలికాన్ కప్స్ నుంచి కేక్ ని తీయడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ మనం ఇలా సైడ్లకి నైఫ్ తో ఇలా చేసేసుకొని మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఫైనలీ కప్ కేక్ చూడండి చాలా ఫ్లఫీగా పర్ఫెక్ట్ మెథడ్ లో బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. డెఫినెట్లీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.